మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో తెలంగాణ అడ్వకేట్ ప్రొడక్షన్ బిల్లును మంత్రి మండలి ఆమోదించిన సందర్భంగా పిసిసి లీగల్ సెల్ జాయింట్ కన్వీనర్ జిడి రవితేజ ఆధ్వర్యంలో కోర్టు మెయిన్ గేట్ వద్ద తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేయడం జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా న్యాయవాదులకు రక్షణ చట్టం తేవాలని ప్రభుత్వం దృష్టికి పలుమార్లు తీసుకుపోగా అసెంబ్లీ సమావేశంలో తెలంగాణ మంత్రి మండలి తెలంగాణ అడ్వకేట్ ప్రొడక్షన్స్ బిల్లును ఆమోదించడం జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హుజూరాబాద్ కోర్టు ఆవరణలో న్యాయవాదులందరూ పార్టీలకు అతీతంగా గౌరవ రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు ముఖ్యర రాజమౌళి, అరుణ్ కుమార్, నూతన శ్రీనివాస్, కనుక దేవయ్య, బండి రమేష్, రవికంటి మధుబాబు, జూనియర్ న్యాయవాదులు శివరామకృష్ణ, ములుగు విక్రమ్, మౌనిక, సౌమిత్రి, ఎండి ఉస్మాన్, ప్రతిపాక నాగరాజు, హరిహరన్, శ్రీధర్ తదితరులు న్యాయవాదులు పాల్గొన్నారు. ఏదైతే ప్రవేశపెట్టిరో ఈ యొక్క బిల్లును రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. వెనువెంటనే రాష్ట్ర అసెంబ్లీలో ఈ బిల్లు పాస్ అయ్యే విధంగా చొరవ తీసుకొని న్యాయవాదుల రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయవాదుల రక్షణకు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉండాలని, అందుకు ఈ బిల్లు పాస్ చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి హుజూరాబాద్ బార్ అసోసియేషన్ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా కాలంగా ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్న దగ్గర నుంచి కూడా న్యాయవాదులపై అనేక సందర్భాల్లో వివిధ రూపాల్లో దాడులు జరుగుతూ ఉన్నాయి. ఆ దాడులను వ్యతిరేకిస్తూ న్యాయవాదులు చాలా కాలంగా అనేక పోరాట కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే గతంలో మరి న్యాయవాద దంపతుల మీద కూడా దాడి జరిగి ఇద్దరిని న్యాయవాదులను కూడా హత్య చేయడం జరిగింది. అట్లాంటి అనేక సంఘటనల వ్యతిరేకంగా చాలా కాలంగా న్యాయవాదులుగా మేము పోరాటం చేస్తూ ఉన్నాం. మా పోరాటాన్ని స్పందించి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేట్స్ ప్రొటెక్షన్ బిల్ అనేది ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి మేము ప్రత్యేకంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తాం. వర్ధిల్లాలి